నిన్న గుర్తుగానే చేసి నువ్వు ఆనందంగా కాపురం చేస్తుంటే గుర్తు బతికేస్తానమ్మా. ముందు మీది మంత తాగండి. ఎక్కడికి నాన్న ఇంత నీసంలో దక్కుతూ పనికి వెళ్ళడం అంత అవసరమా నాన్న? అంత ఇంట్లోనే ఎందుకు పనికి రాకుండా ఏమీ పట్టించుకోకుండా ఈ ఇంటి బాబాబు ఇంకెవరు చూస్తారమ్మా? అలానే మీ ఆలోచన పాటు చేసుకుంటారా నాన్న? కొడుకు సంపాదించి పెడుతుంటే నేనే జాతకం నాకు ఎలాగోలేదమ్మా. నిన్ను చాలా బాగా పెంచుతూ కరోనా బతుకుతున్నా చెప్తే నాకు చాలమ్మా, నాకు చాలు. అలాగే ముసలివాడు సంపాదించి పెడుతుంటే తిని కూర్చుంటున్నామని ఈ నలుగురు నన్ను అంటే నేను భరించలేను నాన్న. నేను నీ తండ్రినమ్మా. అందుకే నాన్న మీరు నా తండ్రి కాబట్టి ఇంత గట్టిగా చెప్తాను. మీరు పనికి వెళ్ళకుండా విశ్రాంతి తీసుకోండి నాన్న. నాకు తప్పదమ్మా. నేను వెళ్తాను నాన్న పనికి. అమ్మా సరోజ. అవును నాన్న నేను వెళ్తాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబ బరువు బాధ్యత మొత్తం నేను మోస్తాను నాన్న. సరోజ నువ్వు పనిలో వెళ్తావా? చిన్నప్పుడే తల్లి చనిపోయి నిన్ను బంగారు ఇళ్ళలో పడుకోబెట్టకపోయినా ఈ గుండెల మీద నిద్ర కూర్చానమ్మా. జమీందారు బిడ్డల్లా కారులో తిప్పకపోయినా ఈ భుజాల మీద ఎత్తుకొని తిప్పానమ్మా. బయటికి వెళ్తే ఎక్కడ వాడిపోతామని గారవంగా పెంచానమ్మా. అలాంటిది నువ్వు పనిలోకి వెళ్ళి నువ్వు తెచ్చిన డబ్బులతో నాకు మందులు కొనిచ్చి నాకు తిండి పెడితే వంట పడుతుందంటావా చెప్పమ్మా? అవునమ్మా. ఈ మాట నా కొడుకులో ఉన్నది అంటే ఎంతో ఆనందపడేవాడినమ్మా. అని నువ్వు పనిలో వెళ్తున్నా నేను సహించలేదమ్మా. కాస్త మోసంగా నాకేం నేనే జరగనీయం. నాన్న ఇన్నాళ్ళు మీ రెక్కల కష్టం మీద మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఈనాడు నా రెక్కల కష్టం మీద ఈ కుటుంబం మీద తప్పంటారా నాన్న? తప్పండేనమ్మా. ఎందుకో నువ్వు ఆ మాట అంటే నా మనసు సేమిగా ముట్టుంటుందమ్మా. ఇక 3 మంది పడే వరకు రాస్తా ఓపిక పట్టమ్మా. ఆ తర్వాత ఏదేదో జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు